శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామసాయి పీఠం పిఠాపురం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి అనగా ఉదయం 10 గంటల నుంచి సుమారు సాయంత్రం 7 గంటల వరకు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం, అలాగే స్వామివారికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాలకి సహకారం అందించిన దాతలు కొమరగిరి గ్రామానికి చెందినటువంటి శ్రీ మొగిలినేడి వీరరాఘవేంద్ర గారి దంపతులు ప్రధాన దాతలుగా, అలాగే ఉపదాతలుగా విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ సూర్యదేవర శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు, అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు కుదిరిపాక విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా ప్రతిరోజు విశేషంగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు దాతల ద్వారా నిర్వహించడం జరుగుతూ వచ్చింది. ఈరోజు చాలా విశేషమైన రోజు, త్రయోదశి. ఈరోజు ప్రదోష వ్రతమని చేస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోష వ్రతాలు చేస్తూ ఈశ్వరానుగ్రహం పొందడం కోసం విశేషంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ యొక్క మన పీఠంలో ఈ పీఠానికి స్థాపకులైనటువంటి వజ్రపు సత్యనారాయణ గారి సహకారంతో విశేషంగా స్వామివారికి అభిషేక, అర్చన, పూజాధికాలు, జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. నెల రోజులు కూడా ప్రతిరోజు విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు మాస శివరాత్రి సందర్భంగా కూడా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతోంది. అలాగే 30వ తారీఖు ప్రదోష అమావాస్య కాబట్టి ఆ రోజే విశేష లక్ష్మీ గణపతి శ్రీరుద్ర దుర్గా సూక్త, పురుష సూక్త, స్త్రీ సూక్త నవగ్రహ హోమము, మహామృత్యుంజయ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు, అలాగే 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు ఉదయం అభిషేకంతో కార్తీక మాసోత్సవాలు పూర్తవుతాయి. విశేషంగా ఇక్కడ పిఠాపురం గ్రామంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఉన్న భక్తులు నా యందు నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని, యజమానులు ఎవ్వరూ కూడా రాకపోయినా ఇక్కడ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది అనే నమ్మకంతో వారు నా మీద ఉంచిన నమ్మకానికి ముందుగా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాకుండా గత 18 సంవత్సరాల నుంచి కూడా చాలా చోట్ల ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాను. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఇదే యజమానులు నాకు సహకారంగా ఉంటూ వచ్చారు. స్థలాలు మారినప్పటికీ, ప్రదేశాలు మారినప్పటికీ యజమానులు మాత్రం స్థిరంగా నాతో ఉండి వారి యొక్క ధాతృత్వాన్ని నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ధార్మికమైన కార్యక్రమాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలను కూడా తక్కువ ఖర్చుతో ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి యజమానులందరూ కూడా జరిగే కార్యక్రమాలకు సంతృష్టి చెంది గత 20 సంవత్సరాలుగా నా తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇలాగే ఎదరు కూడా విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దూర ప్రాంతాలే కాదు, పిఠాపురమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క పీఠంలో కార్యక్రమాలు చేసుకోవడం విశేషంగా జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా ఇక్కడ ఒక 40 నుంచి 50 మంది దంపతులచే మండపారాధన కార్యక్రమాలు, అభిషేకములు, దేవతా హోమాలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతోంది. వారు కేవలం సామాగ్రి తెచ్చుకుంటే చాలు. దేవతా హోమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం, అంతేకాకుండా వారందరి చేత కూడా ఈ యొక్క పీఠం వారు ఉదయమే వాహనాలు ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న అన్ని దేవాలయ దర్శనాలు చేయించడం, మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించడం, వారికి వసతి కల్పించడం, ఇవన్నీ కూడా ఈ పీఠం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా చేయాలంటే వేలతో ఖర్చు, లక్షలతో ఖర్చు, కానీ వారి నుంచి రూపాయి ఆశించకుండా చక్కగా ఈ పీఠం వారు ఈ కార్యక్రమాలని కూడా నిర్వహించడానికి సహకారం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మీకు నచ్చినట్లయితేనే, దీంట్లో ఎవ్వరి బలవంతము ఉండదు, మీకు నచ్చినట్లయితేనే ఇక్కడికి వచ్చి
ఈ కార్యక్రమాలు నిర్వహించుకోండి. మీ యొక్క జాతక సమస్యలకు, అలాగే ఇంట్లో ఉండే కష్ట నష్టాల గురించి, ఇబ్బందులు పడుతున్న వాటి గురించి కూడా ఇక్కడ మీకు తగు పరిష్కారం కూడా లభిస్తుంది. స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ భక్తుల యందు ఉండాలని కోరుకుంటూ శుభం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.